యాక్చువల్‌గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇండియా ముఖ్యంగా ఈ ఆపరేషన్ కగారు గురించి ఆలోచించే వాళ్ళు గావచ్చు, మావోయిస్టు సింపథైజర్‌లు గావచ్చు, ఆహ్, ఈ పరిణామాల్ని గమనిస్తున్న అందరూ గూడా హిడ్మా గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే హిడ్మా ఉంటే ఉద్యమం ఉంటది, లేకపోతే లేదు అన్న పరిస్థితొచ్చేసింది. ఎందుకంటే మొత్తం ఇప్పుడు సెంట్రల్ కమిటీ 19 మంది ఎంతోమంది ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు 9 మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ముగ్గురు సరెండర్ అయిపోయారు. మల్లోజుల, ఆసన్న, సుజాతక్క ముగ్గురు సరెండర్ అయిపోయారు. మిగతా 9 మంది ఎన్‌కౌంటర్‌లో ఈ ఇయర్‌లోనే 2010 నెలల్లో చనిపోయారు. 10 నెలల్లో దాదాపు 1500 మంది సరెండర్ అయిపోయారు. 333 మంది చనిపోయారు. అంటే చాలా సీనియర్ నాయకులంతా కూడా సరెండర్ అయిపోయారు. కొన్ని ఏరియాలు ఖాళీ అయిపోయినాయి. ముఖ్యంగా నార్త్ బస్తర్ కావచ్చు, అబూజ్‌మాట్ కావచ్చు, ఇట్లాంటి ఏరియాలంతా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నది ప్రధానంగా సౌత్ బస్తర్ మాత్రమే. సౌత్ బస్తర్‌లో దండకారణ్యం ఏరియాలో ఒక 300 మంది వరకు మావోయిస్టులు ఉన్నారనేది అక్కడ ఐజీ నిన్న ప్రకటించాడు. ఆ 300 మంది మావోయిస్టులను గైడ్ చేయడానికి ప్రధానంగా ఇద్దరు మాత్రమే సెంట్రల్ కమిటీ, పేరుకి 12 మంది ఉన్నారు గానీ అందరూ కూడా అక్కడ గైడ్ చేసే పరిస్థితి లేదు. ఇద్దరే ఉన్నారు. దేవుజీ ఒకరు. దేవుజీ అంటే తిరుపతి. ఇక్కడ మన జగిత్యాల వ్యక్తి ఆయన. 60 ఏళ్ళకి పైనున్నాయి. ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన సెంట్రల్ కమిటీ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. రెండవది హిడ్మా. దేవుజీ ఏమో ఫీల్డ్‌లోకెళ్ళి, అడవులోకెళ్ళి జనాలతో గడిపి తిరిగే పరిస్థితి ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా లేదు. హిడ్మాకి ఒకడికే ఉంది. హిడ్మా ఏందంటే అరౌండ్ 45 ఇయర్స్ అతనికి. అతను సుక్మా జిల్లాలో ఉండే పూర్వత్ అనే గ్రామంలో అక్కడే పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. అతనికి ట్రైబల్ బెల్ట్ అంతా టెర్రెయిన్ అంటారు. ఆ ప్రాంతం అంతా కొట్టిన పిండి. ఎక్కడ అడవిలో ఏ మూల ఏముంది అవన్నీ తెలుసు అతనికి. అట్లాగే ఆ గూడెలు, ఆ ప్రజలు కోయ అన్నమాట ఆయన. గుత్తికోయ అంటారు. ఆ గుత్తికోయ కమ్యూనిటీ ట్రైబల్ వ్యక్తి ఆయన. అందుకని అక్కడ ఉన్నోళ్ళంతా గుత్తికోయలు ఎక్కువున్నారు. వాళ్ళతో ఈయనకి ఏదో ఒక రిలేషన్‌షిప్ అందరితో ఉంది కాబట్టి ఈయనకి ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్స్ తెలుసు ఆయనకి. అందువల్ల ఆయనొక్కడే ఆర్గనైజ్ చేయగలడు. రెండోది అతను పీఎల్‌జీఏ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది యాక్టివ్‌గా పనిచేసే సైన్యం వాళ్ళకి. ఈ రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. ఈ సైన్యంలో యాక్టివ్‌గా ఉండేది బెటాలియన్ నంబర్ 1. ఆ బెటాలియన్ నంబర్ 1కి ఈయన కమాండర్. దాంతోపాటు రీసెంట్‌గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి కూడా ఆయన సెక్రటరీని చేశారు. ఆ సెక్రటరీ ఎవరున్నా కూడా వికల్ప పేరుతోనే ప్రకటనలు ఇస్తుంటారు. ఈయన కూడా వికల్ప పేరుతో మొన్న ప్రకటన కూడా ఇచ్చాడు. సో అన్ని రకాలుగా ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీని నడిపించాలనుకుంటే హిడ్మా చేతనే అవుతుంది. లేదు మావోయిస్ట్ పార్టీ అంతం అవ్వాలనుకుంటే కూడా హిడ్మా చేతిలోనే ఉంది. హిడ్మా గాని బయటకొచ్చేస్తే సీనియర్ లీడర్స్ ఎవరు కూడా పోయి అక్కడ అడవులకెళ్ళి ఇవన్నీ తిరిగి నడపలేరు. రెండోది ఏందంటే అక్కడ ట్రైబల్ వెర్సస్ తెలుగు అనే ఒక వివాదం కూడా మొదలైందని చెప్తున్నారు. ఎందుకంటే ఆసన్న ఈ పదవి కోసం ట్రై చేశాడని, ఈ పదవిని ఆసన్నకి ఇవ్వకుండా అక్కడున్న ట్రైబల్ క్యాడర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కోయా ట్రైబ్స్ అందరూ కూడా హిడ్మాని సపోర్ట్ చేశారని, అట్లా తెలుగు వాళ్ళకి హిడ్మాకి మధ్య తెలుగు వాళ్ళు కూడా ఒక 60 మంది వరకు ఇప్పటికి కూడా ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఏదేమైనా హిడ్మా మాత్రమే అక్కడ నడపగలరు ఉద్యమాన్ని. లేకపోతే ఎవరు కూడా నడిపే పరిస్థితి అక్కడే ప్రజెంట్ లేదు అనేది పోలీసులు అక్కడ చెప్తున్నారు మనకి. ఈ నేపథ్యంలో హిడ్మా సరెండర్ అవుతాడా లేదా అన్న చర్చ నడుస్తుంది. ఒకటేందంటే వాళ్ళు ఆపరేషన్ హిడ్మా అనేది మొదలుపెట్టారు. ఆల్రెడీ దంతెవాడ, బీజాపూర్, సుక్మా, అబూజ్‌మంటు ఏరియాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్‌లు మొదలైనాయి. రెండోది ఆహ్, అక్కడ బీజాపూర్‌లో ఇంద్రావతి నేషనల్ పార్క్ అంటారు. అది వచ్చి మొత్తం 3500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటది ఇంద్రావతి నేషనల్ పార్క్. అక్కడ మావోయిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎక్కువ మంది సరెండర్ అయిపోయారు. ఇప్పుడు మల్లోజుల, ఆసన్న కింద అందరూ వచ్చేసారు. దాదాపు 303 మంది 75 గంటల్లో సరెండర్ అయిపోయారు. అక్కడ ఉన్న డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ అందరూ కూడా వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా నారాయణపూర్ హిల్స్ అంటారు. నారాయణపూర్ హిల్స్ అనేది వెరీ దట్టమైన ఫారెస్ట్ ఏరియా. అక్కడ మావోయిస్టులు ఇప్పటికి కూడా ఏందంటే ఈయన కూడా ఆ ఏరియాలో ఉండి అక్కడి నుంచి పారిపోయాడనేది ఇప్పుడు చెప్తున్నారు అక్కడ పోలీసులు. అంటే మహారాష్ట్ర వైపు గాని, తెలంగాణ వైపు అంటే కర్రెగుట్టల వైపు గాని ఈయన వచ్చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ బూబీ ట్రాప్స్ పెట్టారు మావోయిస్టులు. బూబీ ట్రాప్ అంటే మనం సినిమాల్లో చూస్తున్నారు. మనం భూమిలో ఉంటే దాని మీద కాలు పెట్టగానే పేలుతుంది.
అలాంటి బూబీ ట్రాపులు చుట్టూ పెట్టి అక్కడ ఉన్నారని. అందుకని పోలీసులు ఏం చేస్తున్నారంటే 2 రకాలుగా మావోయిస్టులని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు.